నాకు నిద్ర రావడం లేదు. ఎందుకు నిద్ర రాదు? ప్రశాంతంగా నిద్రపోతేనే. రేపు మనకి చాలా పనుంది. ఊరంతా తిరగాలి, ఏదో ఒక ఇల్లు వెతుక్కోవాలి. పడుకో చిరంజీవి. కనులు కనులు కలిసున్నాయి, మనసు మనసు వేరయ్యాయి, అడుగు అడుగు అడ్డయ్యాయి, దారులు రెండై విడిపోయాయి. నువ్వు నేనంటూ వేరేనేమంటూ భ్రమలో బ్రతికిందే అయ్యో నా మనసు. నువ్వే లేవంటూ నిజమే తెలిసాక ప్రాణం పోయిందే నన్నే వదిలేసి. పాపా తెల్లారింది, గుడికి భక్తులు కూడా వచ్చే టైం అయింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి దేవుడి దర్శనం చేసుకుందాంపా. కడుపులో ఏమీ లేకుండా ఆయన కాళ్ళ దగ్గర పడుకున్నామనే కళ్ళు తెరవగానే ఇంత అన్నం పెడతా ఉన్నాడు మన అంకన్న. ఉదయాన్నే దేవుడు ముఖం చూసాం, అంత ప్రసాదం తింటున్నాం, అంతా మంచి జరుగుతుంది. కాసేపు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినేసి వెళ్దాం. సరే బాబా. మీరు చెప్పినట్టుగానే ఇతన్ని బెయిల్ మీద తీసుకురాగలిగాను గాని అతనికి శిక్ష పడదు, జైలుకు వెళ్ళడు అని నేను హామీ ఇవ్వలేను. ఇతన్ని జైల్లో ఉండకుండా చేసిందాన్ని శిక్ష పడేలాగా ఎలా చేస్తాను? నిరపరాధిలా ఇతన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. చాలా కష్టం మేడం. ఎంత కష్టమైనా పర్లేదు లాయర్ గారు, మీకు కావలసిన డబ్బులు నేనిస్తాను. ఇతనికి ఎలాంటి శిక్ష పడకూడదు, నిర్దోషిలాగా ఈయన బయటికి రావాలి. అయ్యో, మీరు ఖర్చు పెడతానంటే దాందేముంది మేడం. మీరు అన్నట్టుగానే అతన్ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను పోలీస్ స్టేషన్లో ఏమనలేదు కదా, పోలీసులు నిన్నేం కొట్టలేదు కదా. లేదు మేడం. నిన్ను వెంటనే బయటికి తీసుకొద్దామనుకుంటే కుదరలేదు. వాళ్ళిద్దరూ నీ మీద చాలా గట్టిగా కేసు పెట్టారు. పాపం ఇదిగో లాయర్ గారే అప్పటికి చాలా కష్టపడి నిన్ను బయటికి తీసుకొచ్చారాయన. అవునయ్యా, వద్దులే మేడం వదిలేయండి అన్నా కూడా లేదు లేదు, అతను జైల్లో ఉండడానికి వీల్లేదు, అతనికి ఎలాంటి శిక్ష పడకూడదు
మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అతను బయటికి రావాలని మేడం గారు పట్టుబట్టారయ్యా. వాళ్ళకి వీళ్ళకి డబ్బు ఇవ్వందే నువ్వు బయటికి రావుగా. కానీ ఆ ఖర్చంతా మేడం గారే భరించారు. అవునా? ఆ కుటుంబం మీద నాకెంత కోపం ఉందో మీకు కూడా అంతే కోపం ఉంది. నాకు జరిగిన నష్టం వేరు, కానీ నీకు జరిగిన నష్టం 10 మందిలో పరువు పోయింది. అందరి ముందు వాళ్ళు నిన్ను కొట్టారు. చివరికి నిన్ను నేరస్తుణ్ణి చేసి జైలు పాలు చేశారు. దీనివల్ల నీ వాళ్లలో, నీ బంధువుల్లో నీకెంత విలువ పోయి ఉంటుంది. హ, అలాంటి వాళ్ళని మాత్రం నేనైతే ఊరుకునేదాన్ని కాదు. ఖచ్చితంగా ఏదో ఒకచ్చేసి ఆ కుటుంబాన్ని నవ్వుల పాలు చేసేదాన్ని. నేను మాత్రం ఊరికే ఉంటానా మేడం? వాళ్ళ అంతు చూస్తాను. ఏం చూస్తావు? అప్పుడెప్పుడో చిరంజీవి కొట్టాడు, ఏమైనా చేయగలిగావా? మొన్న గోడౌన్లో కూడా నిన్ను పట్టుకుని కొట్టారు, ఈడ్చుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. ఏమైనా చేయగలిగావా? హ, నువ్వేమీ చేయలేవు. అలా అనొద్దు మేడం. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఆ రోజు నన్ను కొట్టినా నేనేం చేయలేకపోయానంటే నా వెనుక ఎవరూ లేరు. కానీ ఈరోజు దేవతలా మీరున్నారు మేడం. వాళ్ళు నన్ను జైల్లో పడేసినా మీరు నా కోసం కష్టపడ్డారు. డబ్బులు ఖర్చు పెట్టి నన్ను బయటికి తీసుకొచ్చారు. ఇంతకు ముందు లేని ధైర్యం ఇప్పుడు ఉంది మేడం. నాకేమైనా జరిగితే ఇప్పుడు మీరున్నారు. నేనుంటాను గ్యారెంటీగా. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాపం, నిజానికి ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా నేరుగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ కృష్ణంరాజు పరువు తీయాలి. అరే, ఇతన్నా మనం బాధ పెట్టామని ఆ ఇంట్లో వాళ్ళందరికీ భయం రావాలి. కానీ నువ్వు మంచివాడివి, అమాయకుడివి. అలాంటివన్నీ నువ్వు చేయలేవు కదా. చేస్తాను మేడం. మాటలు చెప్పినంత సులభం కాదు. ఎందుకు కాదు మేడం? కృష్ణంరాజు ఏమన్నా తోపా? అతని కొడుకులేమైనా తోపులా? నాకింత అవమానం జరిగిన తర్వాత నేను ఏదో ఒకటి చేయకపోతే మనిషిని ఎలా అవుతాను? ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నిజమే, కానీ అంత ధైర్యం నువ్వు చెయ్యాలి కదా. నలుగురిని తీసుకొని వెళ్ళాలి, ఆ కృష్ణంరాజుని నిలదీయాలి, అవసరమైతే కొట్టాలి. కొడుకులు అడ్డం వచ్చారనుకో, వాళ్ళని కొట్టాలి, తిట్టాలి. మళ్ళీ ఇంకొకసారి నీ జోలికి రావాలంటే వాళ్ళు భయపడిపోవాలి. అలా చేయడం అంటే సులభం అనుకుంటున్నావా? ఎందుకు కాదు మేడం. మీరు ఇలాగే నా వెనుక ఉండండి. కాకపోతే నాకంటూ నా వెనుకొచ్చే నలుగురు లేరు. ఉంటే ఈ క్షణమే నేను వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను మేడం. నలుగురు మనుషులే కదా, కావాలంటే నేను పంపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉంటావా లేదా అన్నదే నా సమస్య. ఎందుకుండదు మేడం? అవమానం జరిగింది నాకు, అక్కడున్నది నేను. మీరు నా వెనక నలుగురిని పంపించండి. నేరుగా కృష్ణంరాజు ఇంటికెళ్ళి వాడి కాలర్ పట్టుకుంటాను. అడ్డం వస్తే వాళ్ళ కొడుకుల్ని చావగొడతాను. మీరన్నట్టుగా ఇంకోసారి నా జోలికి రావాలంటే వాళ్ళు భయపడేలా చేస్తాను.